హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. తెలంగాణకి రెండవ రాజధాని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. ఆ వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అండి. తెలంగాణకు సెకండ్ క్యాపిటల్ అదే అని అంటున్నారు. మరి అదంటే ఏదో ఇప్పుడు చూద్దాం. లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ రాష్ట్రానికి వరంగల్ అనేది రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాకతీయుల చరిత్ర నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం రాష్ట్రం రెండో రాజధాని అవ్వడం కన్నా సంతోషం ఏముంటుంది అని కూడా అన్నారు. ఇకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కూడా తెలంగాణకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారండి ఓటర్లకి. వ్యవసాయాన్ని నల్ల చట్టాలతో అన్నదాతల ప్రాణాలను హరించిన పాపం మోడీకి చుట్టుకుంటుందని అయితే అన్నారు. అలాగే అధికారంలో ఉన్న 10 ఏళ్ల బీజేపీ కార్పొరేటర్లకే దోచిపెట్టిందని విమర్శించారు. ఇది ఇలా ఉండగా మొత్తానికైతే కాకతీయుల చరిత్ర నేపథ్యం కలిగిన ఈ వరంగల్ ఏదైతే ఉందో రాష్ట్రానికి రెండవ క్యాపిటల్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. అంతకంటే వరంగల్ రెండవ రాజధానికి రాష్ట్రానికి రెండవ రాజధాని అయ్యేదానికంటే అంతకంటే సంతోషం ఇంకేముంటుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.